నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలకు సిద్ధమవుతూ ఉంటే ఇజ్రాయిల్ సంచలన ప్రకటన చేసిందన్నమాట. వివరాల్లోకి వెళితే ఇరాన్ లెబనాన్ పైన దాడులు కొనసాగిస్తామని చెప్పి ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ అయన్ జమీర్ చెప్పారు. అటాక్స్ చేయడానికి సంబంధించిన ప్లాన్స్ను అప్రూవ్ చేసినట్టు తెలిపారు. యుఎస్, ఇజ్రాయిల్ దళాలు ఇరాన్ రక్షణ వ్యవస్థలను బలహీనపరిచాయి. అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి విషయంలో ఆ దేశం పురోగతి సాధించకూడదు. దక్షిణ లెబనాన్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. కీలక ప్రాంతాలు స్వాధీనం చేసుకుని క్లియర్ చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా మరియు అలాగే ఇరాన్ యుద్ధం ముగించాలని చెప్పేసి ఒకవైపు చర్చలు నడుస్తూ ఉంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10,000 మంది సైనికులను ఇరాన్ దిట్టు అయితే పంపిస్తూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆ యొక్క సైనికులకు ఆహారం కావచ్చు, వాళ్ళకు ఆశ్రయం కల్పించాలని చెప్పేసి ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడు. మరోవైపు ఇజ్రాయిల్ వచ్చేసి ఇరాన్, లెబనాన్ మీద మేము దాడులు చేస్తాము, దానికి సంబంధించి పూర్తి ప్లాన్ను కూడా మేము అప్రూవ్ చేసినట్లయితే ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ ఒప్పందానికి అంగీకరిస్తే పర్వాలేదు, కానీ ఒకవేళ ఒప్పందానికి అంగీకరించకుండా మొన్నటి మాదిరిగా వెనక్కి వెళితే కానీ ఇరాన్ మీద భారీ స్థాయిలో దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ సిద్ధమవుతూ ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.